సంగీత్, శోభన్ లీడ్స్‌గా చైతన్య, కేఎస్‌కే డైరెక్షన్‌లో వచ్చిన 'మిస్టర్ థ్రిల్లర్' ఇది. సో, 'గ్యాంబ్లర్స్' అనే మూవీ గురించి మాట్లాడుకుందాము. ముందుగా దీని స్టోరీ ఏంటంటే, సో, ఈ సినిమాలో సీసీ అనే ఒక సీక్రెట్ సొసైటీ ఉంటదనమాట. దానికి చాలా సీక్రెట్‌గా నిర్వహించే ఒక పోకర్ గేమ్ ఆడడానికి పెద్దగా పరిచయం లేని ఒక బిజినెస్ మ్యాన్, ఒక అప్‌కమింగ్ యాక్టర్, ఒక వెయిటర్, అలాగే ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్‌తో పాటు గాయత్రి అనే అమ్మాయి కూడా వస్తది. అయితే వీళ్ళందరూ గేమ్ ఆడి డబ్బులు సంపాదించడానికి రారనమాట. కొందరు మోటివేషన్స్ వేరే. కొంతమందయితే ఆ క్లబ్‌లో దాగి ఉన్న 100,00,00,000 విలువైన లేడీ బర్డ్ అనే డైమండ్‌ని కొట్టేయడానికి వస్తారు. ఇక వీళ్ళతో ఈ గేమ్ ఆడిచ్చడానికి ఏంజిల్ అనే ఒక పెద్ద దొంగ బాబా అయితే వస్తాడనమాట. సో, అంతకుముందు ఈ దొంగ బాబా వచ్చేసి జనాల్ని మోసం చేస్తూ ఆశ్రమం ముసుగులో డ్రగ్స్ దందా చేస్తూ ఉంటాడనమాట. ఈయనకి పేకాట అంటే అస్సలు నచ్చదు. పేకాట ఆడేవాళ్ళు ఎవరిని చూసినా చంపేస్తూ ఉంటాడనమాట. వెతికి మరీ చంపేస్తూ ఉంటాడు. దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. ఇలాంటి వాడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ క్లబ్‌కి వచ్చి ఈ గేమ్‌ని హోస్ట్ చేయాల్సి వస్తది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఆ గేమ్ ఆడడానికి వచ్చిన ఐదుగురు ఎవరు? వీళ్ళకి ఈ ప్లేస్ గురించి ఎలా తెలిసింది? వీళ్ళలో కొంతమంది వెతుకుతున్న ఆ లేడీ బర్డ్ డైమండ్ ఏంటి? దాని వెనుకున్న కథేంటి? ఇంతకీ పేకాట అస్సలు పడని ఏంజిల్ ఆ క్లబ్‌కి ఎందుకొచ్చాడు? ఎందుకు ఆ గేమ్ హోస్ట్ చేయాల్సి వస్తుంది? తన ఇంటెన్షన్ ఏంటి? అసలు తన కథ ఏంటి? చివరికి ఈ గేమ్ ఎలా ముగిసింది అని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటది. అయితే ఈ సినిమా ఫుల్లు బోరింగుంటదనమాట. ఏదో అలా గడిచిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టినా, సెకండ్ హాఫ్ మాత్రం పర్లేదనిపిచ్చింది. యాక్చువల్‌గా సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ కథే ఉంటది. కానీ దాన్ని ప్రెజెంటేషన్ చేసే విధానంలో వాళ్ళు విఫలమైపోయారని చెప్పవచ్చు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా బేసిక్‌గా ఉంటదనమాట. ఏ ఒక్క క్యారెక్టర్‌ని ఫుల్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో, సినిమాలో దాదాపుగా 7, 8 మంది క్యారెక్టర్స్ అయితే ఉంటారు. అందరికి ఒక కథ, ఆ కథలో ఒక సమస్య ఉంటది. అయితే ఏది ఫుల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయరనమాట. అన్ని కథలోకి 5 నిమిషాలు తీసుకెళ్ళి పైపైన చూపించి వదిలేస్తారు. దీనివల్ల మనం ఆ క్యారెక్టర్స్‌కి గాని, వాళ్ళ కథలో ఉన్న ఎమోషన్‌కి గాని అస్సలు ఏమాత్రం కనెక్ట్ కాము. కొద్దో గొప్పో సంగీ శోభన్ ప్లే చేసిన ఏంజెల్ క్యారెక్టర్‌ని కొద్దిగా ఎక్స్‌ప్రెస్ చేసినట్లు అనిపించినా, అది అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఏముండదు. అసలు ఈ క్యారెక్టర్ ఐడియాలజీ ఏంటి, మోటివేషన్ ఏంటి అనేది సినిమా అయిపోయినా మనకు క్లారిటీ ఉండదనమాట. తను కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. అలాగే తను అసలు బాబాగా ఎందుకు మారాడని కూడా పెద్దగా ఎక్స్‌ప్లోర్ చెయ్యరు. సో, జస్ట్ ఒక సెంటెన్స్ అయితే వదిలేస్తారనమాట లాస్ట్‌లో. వాడు బాబాగా ఇలా మారాడు అని చెప్పి. సో, ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఏది కూడా చెప్పుకున్నట్టు స్క్రీన్ ప్లే కూడా అంతంత మాత్రంగానే ఉంటది. మిస్టరీ థ్రిల్లర్ అంటే మనం కొన్ని ట్విస్ట్‌లనేది ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! కానీ ఇక్కడ అలాంటివి ఏమి ఉండవనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అసలే ఉండవు. ఫస్ట్ హాఫ్ చాలా లేజీ రైటింగ్‌తో బోరింగ్‌గా సాగుతుంది. అదే సెకండ్ హాఫ్‌లో అయితే కొంచెం పర్లేదు. కొంచెం ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అలాగే కొన్ని ఫన్నీ మూమెంట్స్ అనేది ఉంటాయన్నమాట. సో, అందరూ ఈ గేమ్‌లో కూర్చోగానే నౌ గేమ్ బిగిన్స్ అంటూ ఇంటర్వెల్ అయితే స్టార్ట్ అవుద్ది. సినిమా క్లైమాక్స్ జస్ట్ ఓకే అనిపించిందనమాట. ఈ సినిమాకి నెగెటివ్ పాయింట్ ఏంటి తెలుసా? ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ అస్సలు బాలేదు. ఎవరు చేసారో గాని వాళ్ళకంటే బెటర్ నేనే బాగా ఎడిటింగ్ చేస్తానేమో అనిపించింది. పర్ఫార్మెన్స్ వైస్ అందరూ ఓకే. అందరితో పోలిస్తే సంగీత్ శోభన్ గారు కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. సో, ఈ మూవీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. సో, అదనమాట మ్యాటరు. ఈ మూవీ థియేటర్‌లో చూడడం కంటే ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకోవడం బెటరు. సో, ఇదనమాట నా రివ్యూ. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చంటే చూడొచ్చు. ఏవి అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. సో, ఇంతకుముందు మీరు గనక ఈ సినిమా చూస్తున్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదనమాట నా రివ్యూ. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాబాయ్.